స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ 8 ధనస్సు రాశివారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అందరి మద్దతు మరియు విశ్వాసంతో ముఖ్యమైన పనులలో రాణిస్తారు. మీ కృషి మరియు నిబద్ధత మీకు మంచి ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. మీ పని మరియు వ్యాపారం చాలా సమర్థవంతంగా ఉంటాయి. మీరు మీ బాధ్యతలలో శ్రద్ధగా నెరవేరుస్తారు. భూమి మరియు ఆస్తి సంబంధిత విషయాలలో మీరు విజయం సాధిస్తారు. మీ వృత్తిపరమైన విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించడం వల్ల ఆర్థికంగా మీరు మరింత ముందుకు వెళతారు. మీరు ఈరోజు మీ ఆర్థిక నిర్ణయాలను స్వతంత్రంగా మరియు ధైర్యంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా ఇతర లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు మరింత పొదుపు చేయవచ్చు. మీ ఆదాయం పెరిగినప్పటికీ మీ బడ్జెట్ను నిర్వహించడం మరియు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు మీ ఆర్థిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఈరోజు ధనుస్సు రాశివారికి చాలా బావుంటుంది. మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. మీ దైనందిన దినచర్యలో యోగా లేదా ధ్యానం వంటి వాటిని చేర్చడం ద్వారా మీరు మరింత ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉండగలరు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. ముఖ్యంగా మీరు మీ పని ఒత్తిడిని మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల మీరు దీర్ఘకాలంలో ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్యలు అనిపిస్తే స్వయం వైద్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఈరోజు ధనుస్సు రాశివారు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అందరి మద్దతు మరియు విశ్వాసంతో ముఖ్యమైన పనులలో రాణిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని నాయకత్వ స్థానాలలో ముందుంచుతాయి. మీరు పరిస్థితులపై నియంత్రణ సాధిస్తారు. మీ పని చాలా సమర్థవంతంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను శ్రద్ధగా నెరవేరుస్తారు. మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. మీ సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించడం వల్ల మీరు మీ కెరియర్లో విజయం సాధిస్తారు. మీ వృత్తిపరమైన విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ రోజు పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులలో మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించవచ్చు. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది మరియు మీరు ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మంచి వార్తలను వినవచ్చు. సహకోట్యులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల పనిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలరు. ఇది మీకు మరింత సంతృప్తిని ఇస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. ఈరోజు ధనుస్సు రాశివారి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
మీరు అందరి మద్దతు మరియు విశ్వాసంతో ముఖ్యమైన పనులలో రాణిస్తారు. మీ వ్యాపారం చాలా సమర్థవంతంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను శ్రద్ధగా నెరవేరుస్తారు. మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. మీ సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించడం వల్ల మీ వ్యాపారంలో విజయం సాధిస్తారు. భూమి మరియు ఆస్తి సంబంధిత విషయాలలో మీరు విజయం సాధిస్తారు. మీ వృత్తిపరమైన విధానానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీకు మంచి లాభాలు లభిస్తాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్కెట్లను అన్వేషించవచ్చు. విదేశీ వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఈరోజు సరైన సమయం. మార్కెటింగ్ మరియు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు మీ పోటీదారుల కంటే ముందంజలో ఉండగలరు. మీ కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు ధనుసు రాశివారి విద్యార్థికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అందరి మద్దతు మరియు విశ్వాసంతో ముఖ్యమైన పనులలో రాణిస్తారు. మీ నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని మీ లక్ష్యాలను వడగరి కాస్తాయి. మీరు మీ లక్ష్యాలపై నియంత్రణ సాధిస్తారు. మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించడం వల్ల మీరు మీ చదువుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. మీ సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు మీ చదువుల్లో విజయం సాధిస్తారు. మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత ప్రేరణ పొందుతారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేస్తున్నవారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ భవిష్యత్తు గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటారు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు కొత్త కోర్సులు లేదా నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. దీనివల్ల మీ కెరియర్ మరింత ముందుకు వెళుతుంది. మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి మంచి సలహాలు తీసుకోవడం ద్వారా మీరు మీ మార్గంలో మరింత ముందుకు వెళ్లగలరు. ఈరోజు ధనుసు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు పొరపాట్లకు దారితీయవచ్చు. మీరు మీ మాటతీరు మరియు ప్రవర్తనలో జాగ్రత్త వహించడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ముఖ్యం. మీరు మీ లక్ష్యాల వైపు వేగంగా వెళుతున్నప్పుడు వాటిని వాస్తవికంగా నిర్దేశించుకోవడం ముఖ్యం. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తున్నప్పుడు మీ ప్రత్యేక లక్ష్యాలను విస్మరించవద్దు. ముఖ్యంగా మీ మాటతీరులో వినయం మరియు సౌమ్యత పాటించడం ముఖ్యం. ఇతరుల పట్ల మీరు చూపే గౌరవం మీ ప్రతిష్టను పెంచుతుంది. రహస్యాలను గోప్యంగా ఉంచడం ద్వారా మీరు అనవసరమైన సమస్యలను నివారించవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు రోడ్డు భద్రతా నియమాలను పాటించండి. ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ధనుసు రాశివారు కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం ఈరోజు ధనుసు రాశివారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీరు అందరి మద్దతు మరియు విశ్వాసంతో ముఖ్యమైన పనులలో రాణిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. మీ సన్నిహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో శాంతి మరియు సంతోషం నెలకొంటుంది. మీరు మీ బాధ్యతలను శ్రద్ధగా నెరవేరుస్తారు. మీ కృషి కుటుంబంలో ప్రోత్సహించబడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయించగలరు. వారి సలహాలు మరియు సూచనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. పిల్లల నుండి ఆనందం మరియు సంతోషం లభిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా వినోదాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ బంధం మరింత బలం పడుతుంది. ఈరోజు ధనుసు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు చాలా బావుంటుంది. మీ ఇద్దరి మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి. మీరు
మీ భాగస్వామితో మీ కమ్యూనికేషన్లో సమతుల్యతను పాటిస్తారు. మీ భాగస్వామికి మీరు ఇచ్చే మద్దతు మరియు ప్రేమ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు మీ భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీరు మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారికి ఇష్టమైన పని చేయడం ద్వారా వారిని సంతోషపెరచవచ్చు. మీ ఇద్దరి బంధం మరింత లోతుగా మారుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలబడడం ద్వారా మీ బంధం మరింత బలం పడుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇద్దరూ కలిసి దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మీ బంధంలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.